నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ సమస్య ప్రతి ఒక్కరిది కదా. ఇవాళ రేపు చూస్తున్నాము ఏజ్ గ్యాప్ లేకుండా. మరి యోగా త్రూ హెయిర్ ఫాల్ తగ్గించడం సాధ్యమా తెలుసుకోబోతున్నాము యోగేందర్ గారితో. నమస్తే అండి. మన రోజులో మనకి 50 నుంచి 100 లోపు కనుక మనకి వెంట్రుకలు ఊడిపోతే అది నార్మల్ హెయిర్ ఫాల్ కింద తీసుకుంటారండి. ఎందుకంటే 50 నుంచి 100 లోపు మనకి హెయిర్ ఫాలికల్స్ ఊడిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ వస్తూనే ఉంటాయి. కానీ మోర్ దెన్ 100 కానీ మనకి డైలీ కానీ వెంట్రుకలు ఊడిపోతుంటే దాన్ని మనం సివియర్ హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయొచ్చు. మనకి చూసుకుంటే హెయిర్ ఫాల్ అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటి జెనెటిక్ రీజన్స్ వల్ల, లేకపోతే ఎన్విరాన్మెంట్ రీజన్స్ వల్ల, ఏజ్ వల్ల, లేకపోతే మనకి స్ట్రెస్ యాంగ్జైటీ సిచ్యువేషన్స్ వల్ల, మెడికేషన్ వాడడం వల్ల, ఇలా మల్టిపుల్ రీజన్స్ అయితే ఉంటాయి. మనం ఈరోజు మీకు ఏ రీజన్స్ అయినా ఉండనివ్వండి, మనం ఈరోజు ప్రాక్టీస్ చేసే ఆసనాల ద్వారా మన బ్రెయిన్కి ఆక్సిజన్ ఫ్లో ఎక్కువ ఉండేలా చేసుకుని, మన స్కాల్ప్ని స్ట్రాంగ్గా చేసుకుని, దాని ద్వారా మన హెయిర్ గ్రోత్ని, ఎస్పెషల్గా హెయిర్ ఫాలింగ్ని తగ్గించుకోవడానికి మనకి ఈ ఆసనాస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అయ్యేంటో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఆసనం వచ్చి అధోముఖ శ్వానాసన. ఈ ఆసన కోసం ముందుగా మీరు సింపుల్ సిట్టింగ్ పొజిషన్ నుంచి టేబుల్ పొజిషన్లోకి వెళ్ళండి. సూపర్. ఇక్కడ టేబుల్ పొజిషన్ నుంచి హ్యాండ్ సపోర్ట్ తీసుకుని, కంప్లీట్ పామ్ సపోర్ట్ తీసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇన్వర్టెడ్ వి షేప్లోకి వెళ్ళండి. అధోముఖ శ్వానాసన అబ్జర్వ్ చేయండి. ఇన్వర్టెడ్ వి. ఇక్కడ కొద్దిసేపు హోల్డ్ చేయండి. మన హెడ్ ఇన్లైనింగ్ టు ద హ్యాండ్స్ ఉండాలి. హోల్డ్ చేయండి. 1 2 3 4 5. కొద్ది సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ. మనకి ఇక్కడ ఏంటంటే మన హెడ్కి ఎక్కువ బ్రెయిన్ ఫ్లోని ఫోకస్ చేసే ఆసనాలు ఇవన్నీ. సో ఈ ఆసనాల్లో కూడా మనం అదే చేస్తున్నాం. ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తున్నాం చూడండి. టేబుల్ పొజిషన్ నుంచి ఇన్వర్టెడ్ వీలోకి రండి. ఎస్. హోల్డ్ చేయండి ఇక్కడ. 1 2 3 4 5. ఎక్సలెంట్. ఒకవేళ మీరు కంప్లీట్ ఫుట్ని కానీ నేల మీద పెట్టలేకపోతే ఓన్లీ టోస్ మీద కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మెల్లగా స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ. సూపర్. మనం ఇప్పుడు రెండో పొజిషన్కి వెళ్దాం. సో ఈ పొజిషన్ ఏంటంటే మత్స్యాసన పొజిషన్. ఇక్కడ కూడా అంతే, మన బ్రెయిన్కి ఆక్సిజన్ ఫ్లో ఎక్కువ ఉండేలా చేయడం. చూడండి. సింపుల్గా దండాసనంలోకి రండి. దండాసనం నుంచి మెల్లగా ఎల్బోస్ని సపోర్ట్ చేసుకొని ఈ క్రౌన్ని రివర్స్లో నేల మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇక్కడ టోస్ని పైకి వచ్చేలాగా పెట్టుకోండి. హోల్డ్ చేయండి ఇక్కడ 10 సెకండ్ల పాటు. 1 2 3 4 5 6 7 8 9 10. సూపర్. మెల్లిగా సిట్టింగ్ పొజిషన్కి రండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ కొన్ని సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వండి. సూపర్. ఇదే పొజిషన్ని మీరు 2 రౌండ్ల పాటు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. మనం ఇప్పుడు థర్డ్ పొజిషన్లోకి వెళ్దాం. సో ఈ పొజిషన్లో మనకి పశ్చిమోత్తాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇది కూడా అంతే, ఫార్వర్డ్ బెండింగ్ పోజ్. మన బ్రెయిన్కి ఎక్కువ బ్లడ్ ఫ్లో, దాని ద్వారా ఆక్సిజన్ ఫ్లో, దాని ద్వారా మన స్కాల్ప్ స్ట్రాంగ్ అయ్యేలా చేసుకోవడం. సో చూడండి. సింపుల్ దండాసనంలోకి రండి. దండాసనం నుంచి కంప్లీట్ బాడీని స్ట్రైట్గా పెట్టుకోండి. టోస్ని పైకి వచ్చేలా పెట్టుకోండి. ఇక్కడ నుంచి స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ మీ హ్యాండ్స్ లిఫ్ట్ చేసుకోండి. ఎక్సేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మీరు ఎంతవరకు బెండ్ ఫార్వర్డ్ అయితే అంతవరకు అయ్యి మీ హ్యాండ్స్తో మీ టోస్ని క్యాచ్ చేసుకోండి. ఇక్కడ హోల్డ్ చేయండి. 1 2 3 4 5. సూపర్. స్లోగా మెల్లిగా రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ. సేమ్ ఇదేలాగా ఇంకొక 5 సెకండ్ల పాటు ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఎక్సేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. హోల్డ్ చేయండి. 1 2 3 4 5. సూపర్. మెల్లిగా రిలాక్స్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ. సూపర్. మనము ఇంకొక పొజిషన్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈ పొజిషన్ పేరే వజ్రాసన. వజ్రాసనకి మన హెయిర్ దానికి సంబంధం ఏంటంటే
మీరు వజ్రాసనం ప్రాక్టీస్ చేసినప్పుడు మన డైజెస్టివ్ పవర్ ఎక్కువ పెరుగుతుంది. మన డైజెస్టివ్ పవర్ ఎక్కువ పెరిగితే మన గట్ అనేది చాలా ఫ్రీ అవుతుంది, గట్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మీ గట్ అనేది బాగా ఇంప్రూవ్ అయిందో ఆటోమేటిక్గా మీ డైజెస్టివ్ ప్రాబ్లం క్లియర్ అయిపోతాయి, మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గడం జరుగుతాయి ఇండైరెక్ట్గా. దీనివల్ల కూడా మన హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనం ఇప్పుడు సింపుల్గా సిట్టింగ్ పొజిషన్లో కూర్చోండి. చూడండి, వజ్రాసనంలో మీరు మీ బటక్స్ని మీ హీల్స్ మధ్యలో పెట్టుకోవాలి. కొంతమంది హీల్స్ మీద పెట్టుకుంటారు, కాదు, హీల్స్ మధ్యలో పెట్టుకోవాలి. మన బొటన వేళ్ళు రెండు కూడా టచ్ అయ్యేలా ఉండాలి. సో ఇది వజ్రాసన పొజిషన్. ఈ పొజిషన్లో కొన్ని సెకండ్ల పాటు కూర్చోండి. 1 2 3 4 and 5. సూపర్. స్లోగా ఇక్కడ రిలాక్స్ అవ్వండి ఇంకొన్ని సెకండ్ల పాటు. ఎక్సలెంట్. వజ్రాసనం నుంచి మనం ఇప్పుడు బాలయాం టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ బాలయాం టెక్నిక్లో ఏంటంటే మనం సింపుల్గా వజ్రాసనంలో కూర్చుని మన ఫింగర్ టిప్స్ని రబ్ చేస్తూ ఉండాలి. ఈ టెక్నిక్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇలా ప్రాక్టీస్ చేస్తారో ఆటోమేటిక్గా మన ఫింగర్ టిప్స్ దగ్గర ఉన్న నెర్వ్స్ డైరెక్ట్గా మన హెయిర్ ఫాలికల్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. దానివల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యి మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ స్ట్రాంగ్నెస్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ బాలయాం టెక్నిక్లో సింపుల్గా బటన్ వేలు వదిలేసి ఈ ఫింగర్ టిప్స్ని చూడండి, కరెక్ట్గా మీ గోళ్ళతో గోళ్ళని రబ్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్గా ఒక 20 సెకండ్ల పాటు రబ్ చేయండి. 2 హ్యాండ్స్ని ఒకేసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సూపర్. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ. సూపర్. మీరు ఇదే టెక్నిక్ని రోజులో ఒక 5 నుంచి 10 సార్లు మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం ప్రాక్టీస్ చేయండి. మనం ఇప్పుడు లాస్ట్ ఆసన పాదహస్తాసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా మీరు స్టాండింగ్ పొజిషన్కి రండి. సిట్టింగ్ పొజిషన్ నుంచి సింపుల్గా స్టాండింగ్ పొజిషన్కి రండి. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ చేస్తూ హ్యాండ్స్ నేల మీద పెట్టుకోండి. సూపర్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ చేయండి. అయితే ఇలా ఒక 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ చేస్తూ ఇక్కడ హోల్డ్ చేయండి. కొన్ని సెకండ్ల పాటు హెడ్ని బెండ్ ఫార్వర్డ్ చేసి హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సూపర్. మెల్లిగా పైకి రండి. ఎక్సలెంట్. ఈ ఆసనాస్ అన్నింటినీ కూడా ప్రతిరోజు 3 సెట్ల నుంచి 5 సెట్ల వరకు మీ కంఫర్టబిలిటీ బట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా లాంగ్ రన్లో మీ హెయిర్ గ్రోత్కి, నెక్స్ట్ మీకు హెయిర్ ఫాలింగ్ ఉంటే అది కంట్రోల్లో ఉండడానికి 100% హెల్ప్ అవుతుంది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.